మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయంలో భాగంగా చరిత్రలో ఉన్నటువంటి ముఖ్యమైన తత్వవేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించి ఈ వీడియోలో చూద్దాం. సోక్రటీస్ క్రీస్తు పూర్వం 469 నుంచి 399 వరకు జీవించినటువంటి గ్రీకు తత్వవేత్త. మొదటగా అచేతనమైన మానసిక కృత్యాల గురించి వివరించడానికి ప్రయత్నించిన వారిలో సోక్రటీస్ చెప్పుకోదగినవాడు. ఇతని తాత్విక అభ్యుపగమాలు, పాస్టులేట్స్ గ్రీకు తత్వాన్ని, తద్వారా పాశ్చాత్య తత్వాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉందని, జ్ఞానం అంతర్గతంగా నిగూఢంగా ఉంటుందని, దానిని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకురావచ్చని తెలియచేసినవాడు సోక్రటీస్. ప్లేటో క్రీస్తు పూర్వం 428 నుంచి 348 మధ్య కాలంలో జీవించినటువంటి గ్రీకు తత్వవేత్త. ఇతడు భావవాది. మనస్సు మెదడులోనూ, ఇచ్ఛ హృదయంలోనూ, తృష్ణ లేదా వాంఛ ఉదరంలోనూ ఉంటాయని అభిప్రాయపడినవాడు. ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభకుడిగా చెప్పుకుంటారు. జిమ్నాషియా అనే పాఠశాలను ప్రారంభించాడు. విద్య అనేది వ్యక్తిలోని మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నంగా ఇతడు అభిప్రాయపడ్డాడు. ఇతడు రచించినటువంటి గ్రంథములలో పేరెన్నికగన్నది రిపబ్లిక్. అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం 384 నుంచి 322 సంవత్సరం వరకు జీవించినటువంటి ప్రఖ్యాతిగాంచిన గ్రీస్ తత్వవేత్త. ఇతడు ప్లేటో శిష్యుడు. ప్లేటో ప్రారంభించిన ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసినవాడు అరిస్టాటిల్. ఇతను ఆత్మను 2 భాగాలుగా గుర్తించాడు. దానిలో ఒకటి క్రియాత్మకమైనటువంటి మనస్సు, రెండవది నిష్క్రియాత్మకమైనటువంటి మనస్సు. ఈ నిష్క్రియాత్మక మనస్సును ఏమీ రాయనటువంటి నల్లబల్లతో పోల్చాడు. నిష్క్రియాత్మక మనస్సుకు ఇతను పెట్టిన పేరు టాబులారసా. టాబులారసా అనగా చిన్నపిల్లల మనస్సు అని అర్థం. ఇతను రాసినటువంటి ప్రసిద్ధి గ్రంథాలు డి యానిమా, పర్వతురాలియా, ఎథిక్స్, పాలిటిక్స్. సెయింట్ అగస్టిన్ ఇతను ఒక క్రైస్తవ మత ప్రబోధకుడు. నేటి అల్జీరియా దేశంలో క్రీస్తు శకం 354 నుంచి 430 కాలంలో జీవించినటువంటి తత్వవేత్త, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. అంతఃపరీక్షణ లేదా అంతఃపరిశీలన పద్ధతుల ద్వారా మానసిక ప్రకర్యాలను గుర్తించాడు. ఇతని పాండిత్యవాదం ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో సంరచనాత్మకవాదం అనగా స్ట్రక్చరలిజంకి దారితీసింది. కంటతా పట్టడం, మానసిక శారీరక శిక్షణ, పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం చేయించడం ద్వారా వారిలో విషయ జ్ఞానాన్ని పెంపొందించవచ్చు అని నిరూపించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. జీన్ జాక్వెస్ రూసో క్రీస్తు శకం 1712 నుంచి 1778 వరకు జీవించినటువంటి విద్యాతత్వవేత్త, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇతడు జెనీవా, స్విట్జర్లాండ్లో జన్మించాడు. ప్రాకృతికవాదానికి, న్యాచురలిజంకి ఇతడు మూలపురుషుడు. ప్రాకృతికవాదం విద్యా విధానానికి ఒక కొత్త ఉత్తేజాన్ని కలిగించింది. రూసో రూపొందించిన ఆదర్శ విద్యార్థికి నమూనా ఎమిలీ. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో స్వయం ప్రేరణా పద్ధతులను, సెల్ఫ్ మోటివేటెడ్ మెథడ్స్, అనుభవం ద్వారా విద్య, లెర్నింగ్ బై డూయింగ్, క్రీడా పద్ధతి, ప్లేవే మెథడ్ను ప్రతిపాదించినవాడు రూసో. ఇతడు రచించినటువంటి ప్రఖ్యాతిగాంచిన గ్రంథాలు ఎమిలీ, సామాజిక ఒడంబడిక, సోషల్ కాంట్రాక్ట్, మానవులంతా జన్మతా మంచివారేనని, నాగరికత పట్టణవాసం వారిని మలినపరుస్తుందని ఇతడు వాదించాడు. ప్రకృతిలోకి తిరిగిపోదాం, గో బ్యాక్ టు నేచర్ అనేది ఇతని నినాదం. జోహాన్ హెన్రిచ్ పెస్టాలజీ క్రీస్తు శకం 1746 నుంచి 1827 మధ్య స్విట్జర్లాండ్లో నివసించినటువంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. 1805 సంవత్సరం నుంచి 1825 సంవత్సరాల మధ్య యోర్డాన్ బోర్డింగ్ స్కూల్లో తన విద్యా ప్రయోగాలను చేశాడు. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగాలని చెప్పినటువంటి పెస్టాలజీ విద్యార్థి స్వయంగా అనుభవపూర్వకంగా విద్య నేర్చుకోవాలని చెప్పడం జరిగింది. సామూహిక కృత్యాలు నిర్వహించడం ద్వారా, ఈ గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థి స్వేచ్ఛగా అభ్యసించడానికి అవకాశం కల్పించాలని చెప్పినటువంటి వ్యక్తి పెస్టాలజీ. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరమని, బోధనా అభ్యసన ప్రక్రియలో
విద్యార్థి కేంద్ర బిందువు అని ఆనాడే చెప్పినటువంటి విద్యావేత్త 1780లో ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మిట్ అనే గ్రంథాన్ని రచించాడు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన వారిలో పెస్టాలజీ అగ్రగణ్యుడు. పెస్టాలజీ సిద్ధాంతాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో వైయక్తిక భేదాలు, సహజ సామర్థ్యం పైన అనేక ప్రయోగాలకు దారితీశాయి. ఫ్రెడరిచ్ విల్హెల్మ్ ఆగస్ట్ ఫ్రోబెల్ జర్మనీ దేశస్థుడు. ఇతడు పెస్టాలజీకి సమకాలికుడు. కిండర్ గార్డెన్ అనే చిన్నపిల్లల పాఠశాల వ్యవస్థాపక పితామహుడుగా చెప్తాము. 1837లో ఇతడు స్థాపించిన చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ కిండర్ గార్డెన్ పాఠశాలగా తర్వాత కాలంలో రూపొందింది. ఈయన బోధనా పద్ధతులు స్వయం వివర్తనం, సెల్ఫ్ అన్ఫోల్డింగ్, స్వయం ప్రకాశం, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, స్వయం బోధన, సెల్ఫ్ టీచింగ్. బోధనలో బహుమతులను, గిఫ్ట్స్ను ప్రవేశపెట్టినవాడు ప్రోవెల్. క్రీడల ద్వారా నేర్చుకోవడం, సంగీతం ద్వారా అభ్యసనం అనేటువంటి అంశాలను ఇతడు విద్యలో ప్రవేశపెట్టాడు. ప్లేవే అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి ప్రోబెల్. ప్రోబెల్ ఉపాధ్యాయుడిని తోటమాలితో, విద్యార్థిని తోటలోని మొక్కలతో పోల్చాడు. జోహాన్ ఫ్రెడరిచ్ హెర్బర్ట్ క్రీస్తు శకం 1776 నుంచి 1841 వరకు జర్మనీ దేశంలో నివసించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. బోధనా విధానంలో సోపానాలను రూపొందించాడు. పాఠ్య ప్రణాళికను రూపొందించడానికి కూడా ఇతడు సోపానాలు, స్టెప్స్ తయారు చేశాడు. అవి సన్నాహం, ప్రిపరేషన్, ప్రదర్శన, ప్రజెంటేషన్, సంసర్గం, అసోసియేషన్, సాధారణీకరణం, జనరలైజేషన్, అన్వయం, అప్లికేషన్, సింహావలోకనం, రికాప్యులేషన్. హెబార్ట్ నైతిక విలువలు, మోరల్ వాల్యూస్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇటలీ దేశానికి చెందినటువంటి మారియా మాంటిసోరీ 1870 నుంచి 1952 వరకు జీవించి ఉన్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈమె స్వహతాగా వైద్యురాలు. మందబుద్ధి గల పిల్లల మీద ప్రయోగాలు చేసింది. ఈమె రూపొందించిన విద్యా విధానం జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, చొరవ, స్వేచ్ఛ, ఆత్మ ప్రకటన. ఇంద్రియాలకు తర్ఫీదు ఇవ్వడం ద్వారా ఈమె విద్యా విధానంలో నూతన ఒరవడిని సృష్టించింది. ఈమె ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం నేటికి ప్రపంచవ్యాప్తంగా అనేక పాఠశాలల్లో బోధించబడుతుంది. జాన్ డ్యూయి క్రీస్తు శకం 1859 నుంచి 1952 వరకు అమెరికా దేశంలో నివసించినటువంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇతడు వ్యవహారిక సత్తావాదాన్ని, ప్రాగ్మటిజంను రూపొందించాడు. ఫంక్షనలిజం, కార్యకారణవాదాన్ని కనుక్కున్నవాడు జాన్ డ్యూయి. పాఠశాలను ఒక చిన్న మోతాదు సమాజంతో పోల్చినటువంటి వ్యక్తి జాన్ డ్యూయి. ఇతను రచించినటువంటి ప్రఖ్యాత గ్రంథం డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. జోహన్స్ పీటర్ ముల్లర్ క్రీస్తు శకము 1801 నుంచి 1858 సంవత్సరాల మధ్య జర్మనీలో నివసించినటువంటి తత్వవేత్త, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. జోహన్స్ ముల్లర్ నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతాన్ని రూపొందించాడు. అనేక ఉద్దీపనలకు ఒకే రకమైన ప్రతిస్పందనను కలగచేయవచ్చు అని తెలియచేసినవాడు. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ క్రీస్తు శకం 1822 నుంచి 1911 మధ్య బ్రిటన్లో నివసించాడు. వైయక్తిక భేదాల గురించి ప్రయోగాలు చేసిన సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనువంశికతకు, ప్రజ్ఞకు ఉన్న సంబంధాలను గురించి అనేక పరిశోధనలను నిర్వహించడం జరిగింది. హెరిడిటరీ జీనియస్ గ్రంథాన్ని రచించాడు. అండ్ ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తక రచయిత సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. మానవ శాస్త్ర ప్రయోగశాలను ఇతడు స్థాపించాడు. విల్హెల్మ్ మ్యాక్సిమిలన్ ఊంట్ క్రీస్తు శకం 1832 నుంచి 1920 వరకు జర్మనీలో నివసించినటువంటి తత్వవేత్త, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్హెల్మ్ ఊంట్. సంరచనాత్మక వాదానికి మూల పురుషుడు విల్హెల్మ్ ఊంట్. 1879 సంవత్సరంలో జర్మనీలోని లీప్జిగ్లో ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ల్యాబొరేటరీని ప్రారంభించడంతో సైకాలజీ ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందడానికి కృషి చేసిన వ్యక్తి విల్హెల్మ్ ఊంట్. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పిలిచిన వ్యక్తి ఊంట్. ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. అమెరికా దేశానికి చెందిన జి స్టాన్లీ హాల్ క్రీస్తు శకము 1846 నుంచి 1924 వరకు జీవించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. అదేవిధంగా
ప్రముఖ విద్యావేత్త. బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి ఇతడు మూల పురుషుడు. విల్హెల్మ్ ఊంట్ ప్రయోగ పద్ధతులను శిశు అధ్యయనానికి స్టాన్లీ హాల్ అన్వయించాడు. శిశు అధ్యయన పద్ధతులను ఇతడు రూపొందించాడు. 1883 సంవత్సరంలో ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనే పుస్తకాన్ని రాశాడు. అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రారంభించిన వాడు జి. స్టాన్లీ హాల్. బాలల అధ్యయన ఉద్యమానికి మూల పురుషుడిగా స్టాన్లీ హాల్ని చెప్పుకుంటారు. విలియం జేమ్స్ క్రీస్తు శకం 1842 నుంచి 1910 సంవత్సరాల మధ్య అమెరికా దేశంలో నివసించినటువంటి తత్వవేత్త, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. విలియం జేమ్స్ స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపులపై అనేక పరిశోధనలు చేసి అనేక సిద్ధాంతాలను రూపొందించాడు. కార్యకారణవాదం, ఫంక్షనలిజంకి మూల పురుషుడు విలియం జేమ్స్. ఇతను రాసినటువంటి ప్రఖ్యాత గ్రంథం ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా విలియం జేమ్స్ని చెప్పుకుంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ క్రీస్తు శకం 1856 నుంచి 1939 సంవత్సరం వరకు ఆస్ట్రియాలో నివసించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మనోవిశ్లేషణ సిద్ధాంత మూల పురుషుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అచేతన ప్రేరణా సిద్ధాంతాన్ని ఇతడు ప్రతిపాదించాడు. ఇడ్, ఇగో, సూపర్ ఇగోలను ఇతడు పేర్కొన్నాడు. మనోలైంగిక వికాస దశల గురించి వివరించినవాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతడు రచించినటువంటి ప్రఖ్యాత గ్రంథం అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్.